శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. స్వామివారి దివ్య సిద్ధ మంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సావిత్రికాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దౌచౌపాతి దేవలక్ష్మిగణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మంగళ స్తోత్ర విశిష్టత. పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన ఎడల అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టములతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగులచే పఠింపబడును. దీన్ని పఠించడం వలన సిద్ధ పురుషులు దర్శన స్పర్శనమును లభించును. మనసును తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మణ దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులవుదురు. ఈ స్తోత్రము పఠించిన చోట సూక్ష్మవాయుమండలి నందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు.